కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్లు, నా సమాధానాలు, నా ఎక్స్ప్లెనేషన్స్ వాటికి ర్యాండమ్గా కొన్ని చూశాను నేను. అండ్ ముఖ్యంగా కర్మ గురించి చాలా అడుగుతూ ఉంటారు. మేడం, జాతకం అనేది జీవితం అనేది రిటర్న్ బుక్ కదా, అలాంటప్పుడు కర్మను బట్టి జరుగుతూ ఉంటాయి కదా, మరి దానికి మళ్ళీ రెమెడీసు ఇది అది అంటే ఏంటంటే సింపుల్ అండి. మనం పుట్టాము అండ్ పుట్టిన తర్వాత ఒక డేట్లో చనిపోతాము, ఏదో ఒక డేట్లో. కానీ మధ్యలో జీవించడం అనేది ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్. పుట్టడం చనిపోవడం కాదు, మధ్యలో ఉండే మనం అనుభవించే జీవితమే. కాబట్టి దానిలో మధ్యలో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, లీగల్ ఇష్యూస్ వస్తే లాయర్ దగ్గరికి వెళ్తాము. సో అంటే ఏంటి, ప్రతిదాన్ని కర్మ అనే దాన్ని మనకి మాయ అనేది కమ్మేస్తుంది ఆల్వేస్. సో ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ప్రాబ్లమే పెద్దదిగా అనిపిస్తుంది, అప్పుడు కర్మ సిద్ధాంతం అవి గుర్తురావు. ఎందుకనంటే ఇట్స్ లైక్ ఏ చెప్పుకోవడానికి, మాట్లాడడానికి అది నిజము, కానీ జీవితం అనేది మాయ. మాయతోటి ముడిపడి ఉంటాయి అన్నీను. మనకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలనేదే ఉంటుంది తప్ప, నా కర్మలో ఇది రాసిపెట్టింది కాబట్టి దీన్ని నేను ఇలా అనుభవించుకుంటూ ఎప్పుడో జీవితంలో ఒకరోజు పైకి వెళ్ళిపోతానని అనుకోరు కదా ఎవరును. కాబట్టి కర్మ అనేది ప్లే చేసినా కూడా మనము మనిషి రూపంలో పుట్టినప్పుడు ఆ భగవంతుడు సృష్టించిన మాయని ఎదుర్కొంటూ మధ్య మధ్యలో మాయలో పడుతూ మధ్య మధ్యలో బయటకు వస్తూ ఈ విధంగా నడవాల్సిందే. కాబట్టి కర్మ అనేది ఉంటుంది, మాయ అనేది ఉంటుంది, రెండు మేజర్ రోల్ లైఫ్లో ప్లే చేస్తూనే ఉంటాయి. సో మొన్న ఎవరో అడిగారు సి సెక్షన్ ముహూర్తాల గురించి చెప్పినప్పుడు, వెన్ కర్మ ఈజ్ రిటర్న్ వాట్ యూ కెన్ డూ, వాట్ ఐ కెన్ డూ అంటే నథింగ్, ఎవ్రీబడి నీడ్ టు పుట్ దేర్ ఎఫర్ట్స్. అందరము ప్రయత్నము చేయవలసినదే. ప్రయత్నం చేయకుండా కర్మకు వదిలేసి కూర్చోవడం కుదరదు. కర్మ రోల్ ప్లే చేస్తుంది, ప్రయత్నము రోల్ ప్లే చేయాలి. మాయా కర్మ రెండూ కూడా జీవితాన్ని నడిపించాల్సిందే. ఓకే. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు మనకి పార్వతీ పరమేశ్వరులు మొత్తము ఈ అష్టదిక్పాలకులు, నవగ్రహాలు అన్నీ కూడా భగవంతుడి కంట్రోల్లోనే ఉంటాయి కదా, మరి మనము ఎందుకు నవగ్రహాలని పూజించాల్సి ఉంటుంది అని. అయితే మీరు చూడండి, మనకి ప్రతి విషయంలోనూ అంటే లైక్ మంచి ఆహారము తీసుకోండి, మనకి అందరూ ఏం చెప్తారు, పెద్దవాళ్ళు చెప్పిన కొంచెము వేదపరంగా అన్నీను ఏ కాలంలో ఎక్కడ ఎవరు ఎలాగ ఏ దేశంలో ఉంటారో దానికి సరిపడా మంచి గుడ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఆహార విహారాలు సరిగ్గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావు అని చెప్తారు. కాబట్టి మనం కూడా అంతే, జీవితంలో ఎటువంటి తప్పు చేయకుండా భగవంతుడి కాళ్ళు పట్టుకుని నడుస్తున్నన్ని రోజులు నవగ్రహాలతోటి మనం ఏం చేయక్కర్లేదు. కానీ వైరల్ ఫీవర్లు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేదా ఒక యాక్సిడెంట్ అయ్యి సర్జరీ చేయాల్సి వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తాము, డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో అది తీసుకుంటాము. అంతేగాని ఆయన చూసుకుంటాడులే అని వదిలేయము. ఎందుకు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది కూడా భగవత్ ప్రేరితమే. అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ భగవత్ ప్రేరితాలే. అలానే హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు మంచి ఫుడ్ తీసుకుని హెల్త్ కాపాడుకుంటాం. ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు వైరల్ ఫీవర్ వస్తే యాంటీబయాటిక్స్ తీసుకుంటాం కదా, అలా అని చెప్పి మంచి ఆహారం తీసుకుంటే నాకు తగ్గిపోతుందని అనుకోము. అలానే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనము ఎంత భగవత్ భక్తిలో, సాధనలో, ఎందుకంటే మనం అంత ప్యూర్ కాదు. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది, మనం ఏమీ భగవంతుణ్ణి శ్రద్ధతో భక్తితోటి పూర్తి స్థాయిలో ఏం పూజించట్లేదు. మనకు అన్ని కోరికలే ఉంటాయి. స్వామి నాకు ఉద్యోగం రావాలి స్వామి, ఇట్లా అన్ని కోరికలతోటి ఇంత మనం అంటే ప్యూరిటీ అనేది తక్కువ ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది, తప్పకుండా కొన్ని అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు అనుభవించేయాలి అని అనుకుంటే డోంట్ డూ ఎనీ రెమెడీస్. నేను అదే చెప్తాను. కొంతమంది మేము కర్మను పాటిస్తామండి, మేమేం చేయమంటే మీ ఇష్టం, చేయకండి. కానీ సమస్యని ఇది చేయలేని వాళ్ళు ఉంటారు, భరించలేని వాళ్ళు ఉంటారు, భరించే శక్తి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ జాతకంలోనే వాళ్ళ సెన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే గ్రహశాంతులు చేసుకోవాలన్న అనుగ్రహం కూడా జాతకంలోనే ఉంటుంది. సో కాబట్టి అది ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ మాయా. సో మొత్తం అన్నీ కూడాను మనము ఎంత, ఇప్పుడు చూడండి సినిమా చూస్తాం మనము, అదంతా యాక్టింగ్ అని మనకు తెలీదా? వాళ్ళందరూ మేకప్ చేసుకుని డిఫరెంట్ లొకేషన్స్లో ఉండి చేస్తున్నారని మనకు తెలుసు. కానీ ఎంత ఇన్వాల్వ్ అయిపోతాం, హ్యాపీనెస్ బాధో ఏదో తీసేసుకుంటాం కదా. అంటే ఒక సినిమానే మాయలోనే పడ్డప్పుడు జీవితం అనే పెద్ద విషయంలో కర్మని పట్టుకుని భగవంతుడిని మాత్రమే పట్టుకుని వెళ్ళే అవకాశం ఎక్కడుంది?
సో రకరకాల విషయాలు, మనిషికి అన్నీ కావాలి. ఇట్స్ లైక్ ఏ ఫుల్లీ ప్యాకేజ్డ్. సో అన్నీ ఉంటాయి. ఓవర్కమ్ చేయాలి, బాధపడాలి, కర్మను అనుభవించాలి, కర్మని పాటించాలి, మాయలో పడాలి, మాయను అనుభవించాలి. రాహువు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ మాయను ప్రేరేపిస్తాయి. ఓన్లీ కేతు ఒక్కడే కర్మని చెప్తూ ఉంటాడు. 9 గ్రహాలలో 8 గ్రహాలు మాయా భరితమైనవే ఉండి ఒక్క ఆయన మాత్రమే కర్మకారకత్వం. అందుకే కేతు మహాదోష ఒక్కటే టఫ్ ఉంటుంది. మిగిలినవన్నీ ఎయిదర్ దే గెయిన్ ఆర్ దే పెయిన్ ఆర్ దే లూజ్, ఇట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది చాలా కాంప్లెక్సిటీ ఉన్న సబ్జెక్టు. దేన్ని మనం వదిలేయలేము, దేన్ని పూర్తిగా 100% ఏది అప్లై కాదు. ఇట్స్ లైక్ ఇంద్రధనస్సులో రంగుల్లాగా జీవితంలో ఉండే షేడ్స్ ఇవన్నీను. కాబట్టి ఒకే దానితోటి ముందుకెళ్ళడం, భక్తి కానీ, వైరాగ్యం కానీ, లేకపోతే కర్మ కానీ, మాయ కానీ ఏది ఒక్కటే పూర్తి స్థాయిలో ఉండదు. ఇవన్నీ దిస్ ఇస్ లైక్ ఎ రోలర్ కోస్టర్. అందుకే జీవితం ఇన్ని విధాలుగా ఉంటుంది. ఎవరైనా చూడండి, అంబానీ లైఫ్ నుంచి బిల్ గేట్స్ లైఫ్ వరకు, మన నార్మల్ లైఫ్ వరకు అందరి జీవితంలో సర్ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఎందుకనంటే దిస్ ఈజ్ వాట్ హ్యూమన్ లైఫ్లో భూమి మీద పుట్టాక ఇది తప్పదు, ఇవన్నీ అనుభవించక తప్పదు. అండ్ అనదర్ టాపిక్, మా మా నాన్నగారు వాళ్ళ కాలంలో, మా చిన్నప్పుడు లేదా మా పెద్దవాళ్ళు ఒక 50 ఏళ్ళ వెనకాల ఎక్కడ చూసారండి జాతకాలు, ఎక్కడ కలిసాయండి నక్షత్రాలు? ఒకవేళ జాతకం కలవకపోతే నామ నక్షత్రంతో కలిపేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది కలవాలి అది కలవాలి అని చెప్పి చాలా హడావుడి ఎక్కువైందంటే కరెక్ట్. మీరు అడిగిన ప్రశ్న 100% కరెక్ట్. ఎందుకంటే ఆ కాలంలో మనుషుల మధ్యలో అడ్జస్ట్మెంట్ ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, భార్యాభర్తలు ఇద్దరే ఉండేవాళ్ళు కాదు. అందువల్ల ఏంటంటే కంపాటబిలిటీలో కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉన్న నామనక్షత్రం కలుపుకొని చేసుకునేవాళ్ళు. ఎందుకు, పెద్ద కుటుంబాలు, భార్యాభర్తలు ఇద్దరే ఫేస్ చేయడము, ఇద్దరే పిల్లల్ని పెంచుకోవడము, ఇద్దరు ఉద్యోగాలు చేయడము, ఇలాంటివి లేవు. 10 మంది మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న కంపాటబిలిటీ ఇష్యూస్ ఉన్న కుటుంబం సహాయంతో ఓవర్కమ్ చేసేవాళ్ళు. విడాకులు తీసుకునేది ఎక్కడుండేది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జీవితం గడిచిపోయేది అంతే. ఎక్కడో 100లో ఒకళ్ళు డివోర్సులు తీసుకునేవాళ్ళు తప్పించి అలా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నవ్ వీఆర్ ఇన్ దే ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసాము. కుటుంబ జీవితంలోంచి వ్యక్తి జీవితంలోకి వచ్చాము. ఇప్పుడు ఏమైంది, మనుషుల మధ్యలో దూరం తగ్గిపోయింది. అండ్ అలానే వాళ్ళకి ఇండిపెండెన్సీ అనేది పెరిగిపోయింది. అంటే కుటుంబ పరంగా ఆలోచించాల్సిన విషయాలన్నీ వ్యక్తిపరంగా ఆలోచిస్తున్నారు. సో అంటే నేను, నా ప్రొఫెషను, నా కంఫర్టు, నా ఎదుగుదల, వచ్చేవాళ్ళు దానికి అనుగుణంగా ఉండి తీరాలి. సో ఇప్పుడు ఏమైంది, కంపాటబిలిటీ కాంప్లెక్సిటీ పెరిగింది. ఇది వరకు కొన్ని విషయాలు కలవకపోయినా చేసుకోవచ్చు, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కలవాలి. ఎందుకంటే ఇంత చూసిన తర్వాత కూడా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా లెట్ us గో ఫర్ డివోర్స్, బికాజ్ కల్చర్ మారింది. అందుకే ఆస్ట్రాలజీ అనేది దేశ కాలమానాన్ని బట్టి ప్రవర్తిస్తుంది. అందుకని 50 ఏళ్ల క్రితము కంపాటబిలిటీస్, జాతకాలు పెద్దగా చూసుకోకపోయినా నడిచేది. ఇప్పుడు అలా అవ్వదు. ఇప్పుడు కంపాటబిలిటీస్ కంపల్సరీ చూసుకోవాల్సిందే. చాలా విషయాలు ఇదివరకు ఇగ్నోర్ చేసినవి కూడా ఇప్పుడు పాటించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనిషికి ఫ్రీడమ్ ఇంపార్టెంట్, వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్ ఇంపార్టెంట్ దాన్ కంపానియన్. కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఇద్దరు ఇండివిజువల్స్ని కలపాలంటే కంపాటబిలిటీస్ అనేవి బాగా చూసుకోవాల్సిందే. అందుకనే ఏంటంటే టైం టు టైము చాలా చేంజ్ అవుతాయి. వాటన్నిటినీ కూడా ఆస్ట్రాలజీ అనేది అడ్రస్ చేయాల్సిందే. సో మీరు అడిగిన ర్యాండమ్ క్వశ్చన్స్లో నాకు గుర్తున్నవి, చెప్పాలనిపించేవి, ఇంప్రెసింగ్గా అనిపించినవి, వాటిని నేను ఇక్కడ మీకు తీసుకుని చెప్పాను. కాబట్టి అవసరాన్ని బట్టి ఇంకొంచెం మెడికల్ అవసరాలు పెరిగాయి, ఆస్ట్రాలజికల్ అవసరాలు పెరిగాయి. మనుషులు స్మార్ట్ అవుతున్న కొద్దీ సెన్సిటివ్ అవుతారు, సెన్సిటివ్ అవుతున్న కొద్దీ ఇట్లాంటి అవసరం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే గైస్, మీరు అడగండి, నేను చెప్తాను. బికాస్ ఐ సీ లాట్ ఆఫ్ కొన్ని వేల చాట్లు చూసిన ఎక్స్పీరియన్స్, గ్రహాలని బాగా అర్థం చేసుకోవడము అండ్ లైఫ్ని వీటన్నిటితో కలిపి చూడడము. దీని కారణంగా మీకు వచ్చే చిన్న చిన్న సలహాలు నా పరిధిలో నాకు అర్థమైనంత మటుకు, నా జ్ఞానము అనుమతించినంత మటుకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్, మొన్న ఒకళ్ళు ఇంట్రెస్టింగ్గా అడిగారు, నేను ఏదో ఒక వీడియోలో చెప్పండి మీరు ర్యాండమ్గాను, మీకు ఇన్ని చూశారు కదా ఇన్ని చాట్స్, మరి ఎప్పుడూనూ ఆస్ట్రాలజీని వదిలి వెళ్ళిపోవాలనిపించలేదా, అంత మీరు పెయిన్ ఫీల్ అయింది ఏముంది అంటే, నేను పెయిన్ ఫీల్ అయినవి నియర్లీ నేను చూసిన చాట్లో 100కి పైనే ఉంటాయి. చాలా పెయిన్ఫుల్గా, అంటే నెలలో అట్లీస్ట్ 2-3 చాట్లు అలాంటివి వస్తూ ఉంటాయి. దే విల్, అంటే అది ఎనర్జీ అయిపోతుంది ఆ రోజుకి, ఇంకా చాలా బాధ. కానీ ఆస్ట్రాలజీని వదిలి వెళ్ళిపోవాలని అనిపించదు. ఎందుకు అని అంటే
భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చి గైడ్ చేసే ప్లేస్లో కూర్చోబెట్టినప్పుడు అనుభవించే వాళ్ళ బాధని చూసి నీకే బాధ వస్తే అనుభవించే వాళ్ళ ప్లేస్లో ఉండి చూసినప్పుడు వాళ్ళ పెయిన్ ఇంకా ఎక్కువ కదా. సో వాళ్ళ పెయిన్తో వచ్చినప్పుడు వాళ్ళ పెయిన్ చూసి నేను పారిపోకూడదు. నాకు బాధ అనిపిస్తుంది కానీ బట్ దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనము చేసుకునే మంత్ర సాధనతోటి. ఐ డూ లాట్ ఆఫ్ విష్ణు సహస్రనామం. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు క్లెన్స్ అవుతుంది. అంటే మనసులో భారాన్ని తగ్గించుకోవడానికి అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంత్రం అవసరం. సో నాకేంటంటే నేను చేసే ఈ కైండ్ ఆఫ్ సాధన ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీ అనేది కొంతవరకు కనిపిస్తుంది. కాబట్టి మనం భగవంతుడు ఒక బాధ్యత ఇచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టినప్పుడు నాకు భయం వేస్తుందని పారిపోలేం కదా. సో దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు ఓవర్కమ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology పై.